వెల్కమ్ బ్యాక్ టు జ్వాలా శివ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయనుందా? దాని స్పీడ్ ఎంత? హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నై 12 గంటలు జర్నీ కేవలం 3 గంటల్లోనే సాధ్యమా? బుల్లెట్ ట్రైన్ అంటే సాధ్యమే, హై స్పీడ్ ట్రైన్ సాధ్యమే. ప్రభుత్వ ఆధారమా, పీపీపీనా తెలీదు. కానీ ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి అనేది రైల్వే బోర్డు కోరినట్టు మనకు ముఖ్యమంత్రులు ఈ రకంగా వైరల్ న్యూస్ ఈరోజు మీడియా కూడా చర్చిస్తుంది. ఏంటి బుల్లెట్ ట్రైన్, హై స్పీడ్ ట్రైన్ తేడా ఏంటి? ఒక నార్మల్ ఫాస్ట్ ట్రైన్ని 160 నుంచి 200 km/h వెళ్తే ఫాస్ట్ ట్రైన్ అంటారు. అబౌవ్ 200 km అంటే హై స్పీడ్ ట్రైన్ అంటారు. ఈ షిన్కాన్సెన్ టెక్నాలజీతో తయారైన జపానీస్ ట్రైన్ని బుల్లెట్ ట్రైన్ అని పేరు పెట్టారు. కాబట్టి హై స్పీడ్ ట్రైన్ అని బుల్లెట్ ట్రైన్ అని పేరు వచ్చేసింది. అట్లా ఏంటి దీని ఛాలెంజెస్ ఏంటి, దీని రిక్వెస్టేషన్ ఏంటి, ఏం రిక్వైర్మెంట్స్, ఇవి మనం మాట్లాడుకుందాం. ఒకటి, ఈ నార్మల్ ట్రాక్స్లో ఈ బుల్లెట్ ట్రైన్ నడవలేరు. ఈ నార్మల్ ట్రాక్ దాని సూట్ కాదు. ఇది మ్యాక్సిమం 160-180 km స్పీడ్ వరకే సూట్ అవుతుంది. కాబట్టి మీరు సెపరేట్గా వేరే చోట ట్రాక్ కట్టుకోవాలి, సెపరేట్ లైన్స్ ఏర్పడాలి, సెపరేట్ స్టేషన్స్ సెపరేట్, దీంతో సంబంధం లేదు. ప్యారలల్ కాదు, ఎక్కడైనా మీరు నిర్మించాలి, బట్ వేరే చోట నిర్మించుకోవాలి. హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై వేరే రూట్లో, రోడ్ రూటో హైవే రూటో ఎక్కడో ఎంచుకొని వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒకటి. ఎంత అవుతుంది ఖర్చు? 1 కిలోమీటర్ వేయటానికి 150 crores rupees, 150 కోట్ల రూపాయలు పడుతుంది ఒక నార్మల్ ఒక ట్రాక్ వేయాలంటే. కానీ ఎలివేషను, అండర్ గ్రౌండ్, టనల్ ఇవన్నీ చేయాలంటే 215 కోట్ల రూపాయలు అవుతుంది 1 కిలోమీటర్కి ఖర్చు. మరి ముంబై టు అహ్మదాబాద్ మనం చూస్తున్నాం, అది వచ్చే సంవత్సరం 500 కిలోమీటర్లు. మొత్తం ఖర్చు ఇప్పుడు 1,10,000 కోట్ల రూపాయలు అంటున్నారు. ఒరిజినల్గా 90,000 crores. ఖర్చులు బాగా డిలే అయ్యేసరికి చాలా ఖర్చులు పెరుగుతాయి, ఎస్టిమేట్స్ పెరుగుతాయి. మన ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ వల్ల ఆ ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ఇది ఒక భాగం. ఇంకా అది నెక్స్ట్ ఇయర్ ట్రయల్ రన్ అంటున్నారు. ఎస్టిమేట్స్ చేయాలంటే ఏం చేస్తారు? నదులు ఉంటాయి, అడవులు ఉంటాయి, వీటి మధ్యలో టనల్స్ కట్టాలి, బ్రిడ్జెస్ కట్టాలి. ఆ రకంగా ఈ ట్రైన్స్ వెళ్ళాలి. ఎందుకంటే ఈ నార్మల్ ట్రాక్లో కాదు, సపరేట్ ట్రాక్లో నడవాలి. మరి ఇవన్నీ ఎంత టైం పడుతుంది అనేది ఒక అంశం. 10 సంవత్సరాలు పడుతుందా, 15 సంవత్సరాలు పడుతుందా ఒకటి. మరి ఈరోజు మీరు ఎస్టిమేట్ వేస్తే ఆ ధర యాసిటీస్ ఉంటాయా అంటే, మీరు ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు అంటున్నారు ఒక లైన్. 1,00,000 కోట్ల రూపాయలు అంటే 15 సంవత్సరాల తర్వాత 1,00,000 కోట్లు కాదు, 1,50,000 కోట్లు కూడా అవ్వచ్చు. పెరిగిపోతాయి కదా ధరలు. ఇది ఒక పాయింట్. తర్వాత ల్యాండ్ అక్విజిషన్, భూసేకరణ అనేది ఒక ప్రధానమైన సమస్య. రైతులు, గిరిజనులు వీళ్ళ దగ్గర మీరు వారు నష్టపరిహారం ఇవ్వాలి, ఫేర్ నష్టపరిహారం ఇవ్వాలి. ఈరోజు ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్లో చాలామంది రైతులు, మహారాష్ట్రలో గిరిజనులు వీళ్ళంతా ప్రొటెస్ట్ చేస్తున్నారు, పోరాడుతున్నారు. మాకు సరైన నష్టపరిహారం ఇవ్వలేదు అనేది వాళ్ళు పోరాడుతున్నారు. నెగ్లెక్ట్ అవుతారు. ఈరోజు మనం చూస్తున్నాం భారతదేశంలో ఎన్ని ప్రాజెక్ట్స్ కట్టినా ఎవరైతే డిస్ప్లేస్ అయ్యారో వాళ్ళకి సరైన నష్టపరిహారాలు రావలేదు. సరైన జీవన ఆల్టర్నేట్ లైఫ్ బతకడానికి వాళ్ళకి ఒక దారి అనేది లేకుండా ఉన్నాయి అనేది మనం చూస్తున్నాం. సో ఇది మన పాస్ట్ హిస్టరీ. మరి ఈ బుల్లెట్ ట్రైన్, హై స్పీడ్ ట్రైన్స్కి నార్మల్గా ఒక ట్రాక్ ఉంటే సరిపోదు, దానికి ఫెన్సింగ్ వేయాల్సిన అవసరం ఉంటుంది, టనల్స్ వేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎందుకంటే సేఫ్టీ. మళ్ళీ ఏదో మధ్యలో ఆటో రిక్షాలో, స్కూల్ బస్సులో జనాలు ఒక ఏనుగో, ఒక ఇవన్నీ ఆవు, ఇవన్నీ వెళ్ళటానికి వీల్లేదు. సో ఫెన్సింగ్ అనేది చేయాలి. ఇది ఇంపార్టెంట్. మరి ఎకనామిక్ వయబిలిటీ అనేది ఒక పాయింట్. ఆర్థికంగా ఇది ఎంతవరకు కుదురుతుంది, ఇది కూడా స్టడీ చేస్తారు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో. అంటే టికెట్ ధర ఎంత ఉంటుంది? ఈరోజు రాజధాని టికెట్ ధర హైదరాబాద్ నుంచి బెంగళూరు సుమారు 3,000 రూపాయలు. మరి ఇదైతే ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. 5,000 ఎలా ఉండొచ్చు బుల్లెట్ ట్రైన్. డెఫినెట్గా కొత్త ట్రైన్, కొత్త ట్రాక్,
5,000 6,000 తెలీదు మనకు. 5,000 6,000 ఇక్కడ నుంచి బెంగళూరు, ఇక్కడ నుంచి చెన్నై ఎంతమంది వెళ్ళగలుగుతారు, అంత టికెట్ పెట్టి ఎంతమంది వెళ్ళగలుగుతారు అనేది కూడా స్టడీ చేస్తారు. బిజినెస్ వాళ్ళు, కార్పొరేట్లకు వీళ్ళకి ఉపయోగపడుతుందా, అంటే ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుందా. ఫ్లైట్లో వెళ్తే మీకు గంట సేపులో వెళ్తారు, కాకపోతే ప్రిపరేషన్ ఇక్కడ నుంచి ట్రావెల్, అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెల్ టైం పడవచ్చు. ఇది సెంటర్ ఆఫ్ ది సిటీలో వెళ్తుంది కాబట్టి దీన్ని ప్రిఫర్ చేయవచ్చా, ఈ అన్ని ఆస్పెక్ట్స్ అనేది వస్తుంటాయి. చైనాలో మనం చూస్తే అఫోర్డబిలిటీ ఉంటుందా, కామన్ మ్యాన్కి అఫోర్డబిలిటీ ఉంటుందా అనేది ఇవన్నీ కూడా చూస్తారు. మరి మిగతా దేశాల్లో పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్నాం జపాన్, యూరప్, చైనా ఇలాంటి దేశాల్లో మనకు హై స్పీడ్ ట్రైన్స్ కనపడుతుంటాయి. చైనా ఎక్స్పీరియన్స్ చూస్తే 2008లో వాళ్ళకి ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ వచ్చింది. తర్వాత ఈరోజు 2025లో కేవలం 17 సంవత్సరాల్లో 46,000 కిలోమీటర్ల నెట్వర్క్ అనేది పెరిగింది. ఓన్లీ హై స్పీడ్ నెట్వర్క్ 46,000 కిలోమీటర్స్. మొత్తం 33 రాష్ట్రాల్లో 32 రాష్ట్రాలు కవర్ అయిపోయినాయి హై స్పీడ్ నెట్వర్క్. చాలా వెరైటీ ఆఫ్ పట్టణాలు అక్కడ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. నార్మల్ ట్రైన్స్ కూడా ఉంటుంది, ఇది కూడా ఉంటుంది సపరేట్గా. నార్మల్ నైట్ ట్రైన్స్, నార్మల్ స్లో ట్రైన్స్ 160 200 స్పీడ్ కూడా ఉంటాయి, ఈ బుల్లెట్ ట్రైన్స్ కూడా ఉంటుంది. మరి లార్జ్ స్కేల్లో వాళ్ళు ఎలా కట్టారు? లార్జ్ స్కేల్లో మనం ఇప్పుడు డిపిఆర్ అంటున్నాం, ఇక్కడ నుంచి ముంబై, ఇక్కడ నుంచి బెంగళూరు, చెన్నై చూడమని చెప్తున్నాం. ఇవి కాదు, చైనాలో ఏం చేశారు, మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ అవసరం పడుతుంది టోటల్గా కంట్రీ వైడ్ ఒక స్టడీ చేశారు. ఆ స్టడీ చేశారు కాబట్టి 15 సంవత్సరాల్లో ఇన్ని వేల కిలోమీటర్లు వాళ్ళు చేయగలిగారు. మేము కూడా వెళ్ళాం మేలో 25లో బెయిజింగ్ టు జియాంగ్, కేవలం 13,000 కిలోమీటర్లు, 1,300 కిలోమీటర్లు 4 గంటల్లో వెళ్ళిపోయాం. 3.5-4 అవర్స్లో వెళ్ళిపోయాం. చాలా తక్కువ స్పీడ్, తక్కువ టైంలో వెళ్ళిపోయాం. మంచి ఎక్స్పీరియన్స్. బుల్లెట్ ట్రైన్ స్టేషన్స్, అదే స్టేషన్ బీజింగ్ స్టేషన్ బ్యూటిఫుల్ ఉంది, జియాన్ స్టేషన్ కూడా చాలా బాగుంది. చాలా ప్లాట్ఫామ్స్, చాలా సౌకర్యాలు ఇవన్నీ కనబడ్డాయి. మరి వాళ్ళు ఏం చేస్తారంటే లార్జ్ స్కేల్లో కన్స్ట్రక్ట్ చేయడం మొదలుపెట్టారు. టైం కూడా చాలా ఫాస్ట్ టార్గెట్ పెట్టారు, ఆ టార్గెట్ని మానిటర్ చేస్తూ ఆ రకంగా చేశారు. కాబట్టి వాళ్ళ దగ్గర చాలా చీపర్గా ఈ బుల్లెట్ ట్రైన్స్ అనేది నిర్మించడం అయింది. యూరోప్లో, జపాన్లో మీకు దాదాపు $25 నుంచి $35 అవుతుంది, $1 మిలియన్ బుల్లెట్ ట్రైన్కి. ఇక్కడ చైనాలో కేవలం $17 మిలియన్ మాత్రమే అవుతుంది. అంటే అంత కాస్ట్ ఎఫెక్టివ్ ఇది ఏం చేశారు. మళ్ళీ సేఫ్టీ, కంఫర్ట్ అని వండర్ఫుల్. మరి నార్మల్ నెట్వర్క్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేయలేదు. అక్కడ నార్మల్ ట్రైన్స్ వెళ్తుంటాయి, దాని సౌకర్యాలు, దాని స్పీడు అవన్నీ నార్మల్గా ఉంటాయి, దాని అఫోర్డబిలిటీ అవన్నీ ఉన్నాయి. దాన్ని ఏం తగ్గించలేదు, దాన్ని డెవలప్ చేశారు, దీన్ని డెవలప్ చేశారు, ప్యారలల్గా డెవలప్ చేశారు. మరి ఇండియాలో ఏంటి పరిస్థితి? ఇండియాలో వందే భారత్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చాలా గొప్ప ట్రైన్ అంటే వందే భారత్ అంటాం. ఎస్, గొప్ప ట్రైన్. కానీ ఆ గొప్ప ట్రైన్ ఏంటి పరిస్థితి? ఈరోజు దానిపైన విమర్శలు కూడా వస్తున్నాయి. కొన్ని చోట క్లీనింగ్నెస్ లేదు, ఆ ఫుడ్ ఇన్ఫెక్షన్, జెన్యూనిటీ లేదు, హైజీనిటీ లేదు, ఇవన్నీ చెప్తున్నారు. ఎందుకంటే అంత కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కాబట్టి వాళ్ళని నమ్మలేం. మ్యాక్సిమం మీరు కంప్లైంట్ ఇస్తే పెనాల్టీ వేస్తారు, 5,000 10,000 పెనాల్టీ వేస్తారు అంతే. మళ్ళీ కోవిడ్ తర్వాత మనం చూస్తే మళ్ళీ అదే వందే భారత్ ట్రైన్ రైట్ ఆఫ్ వే ఇచ్చారు, రైట్ ఆఫ్ ది పాత్. రైట్ ఆఫ్ ది పాత్ అంటే అది వెళ్తూ ఉంటుంది, దారిలో ఏ ట్రైన్ అయినా పక్కన జరగాల్సిందే, దీనికి ముందు దారి ఇవ్వాల్సిందే అనేది పెట్టారు. ఎందుకంటే దానికి ఒక టైమింగ్ పెట్టారు, ఈ టైంలో చేరిపోవాలని. సిఏజీ రిపోర్ట్ ఇచ్చింది, దీనివల్ల రైల్వేస్కి చాలా నష్టం ఉంది. వేరే ట్రైన్ ఆ రకంగా 15 మినిట్స్ ఆగితే 15 మినిట్స్ లాస్, ఆ 15 మినిట్స్ లాస్ సెక్షనల్ కెపాసిటీ, మొత్తం రైల్వేకు ఎకనామిక్ కూడా లాస్ అనేది సిఏజీ రిపోర్ట్ ఇచ్చింది. ఇది ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. కోవిడ్ తర్వాత మనం చూసాం సౌత్ సెంట్రల్ రైల్వేలోనే 64 ప్యాసింజర్ ట్రైన్లు, పుష్పుల్ ట్రైన్లు రద్దయినాయి. చిన్న వ్యాపారులు, డే టు డే కూలీలు, అదే రకంగా అప్ అండ్ డౌన్ చేసే ఉద్యోగస్తులు, వీళ్ళందరికీ చాలా ఉపయోగపడింది. నష్టం వీళ్ళందరికీ ఇప్పుడు ఏ మాత్రం లేదు. ఇప్పుడు రోడ్డు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి, మళ్ళీ ట్యాక్సీలు, ఈడ్సీలు, ఇవి మళ్ళీ పొల్యూషన్ పెరిగిపోయినాయి. కాబట్టి అది పునరుద్ధరించలేదు. ఆ ప్యాసింజర్ ట్రైన్స్ టోటల్గా రద్దు అయిపోయింది.
ట్రైన్ మెయింటెనెన్స్ కూడా చాలా చోట మీరు చూస్తే ట్రైన్లో మెయింటెనెన్స్ కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. అందుకే క్లీనింగ్నెస్ ఇవన్నిట్లో చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి. ఈరోజు డైలీ మీరు వందల కంప్లైంట్ వస్తుంటాయి మీరు కంట్రోల్ ఆఫీస్లో వెళ్తే. ఆ కంప్లైంట్స్ అంతా క్లీన్ లేదు, కరెంట్ లేదు, ఇది లైట్ పని చేయట్లేదు, ఇలా కంప్లైంట్స్ వస్తుంటాయి. అంటే ఏంటి ఇవన్నీ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారో? రైల్వే స్టాఫ్ ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, వాళ్ళకి ట్రైనింగ్ ఉండదు, స్కిల్ ఉండదు, ఆ రకంగా జవాబుదారీతనం కూడా ఉండదు. ఇది ఓ సమస్య. మరి యాక్సిడెంట్లు కూడా బాగా పెరిగిపోతున్నాయి మనం చూస్తున్నాం రైల్వేలో. దీనికి కవచ్ సిస్టమ్ కావాలి, సిగ్నలింగ్ సిస్టమ్ మోడర్నైజ్ చేయాలి, ఇంకా పరికరాలు బాగా పెంచాలి, ఆధునీకరణ చేయాలి, ఇవన్నీ మనకు చూస్తున్నాం. అదే రకంగా ఖాళీలు 3 లక్షల ఖాళీలు ఉన్నాయి, సేఫ్టీ విభాగంలోనే 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ తీవ్రమైన ఒత్తిడి అనేది జనాల్లో స్టాఫ్లో ఉంది. అంటే మీరు ట్రాక్ పెంచేస్తున్నారు, ఎక్స్పాండ్ చేస్తున్నారు, కానీ స్టాఫ్ మాత్రం అంతే ఉన్నారు. సో వాళ్ళు తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తే యాక్సిడెంట్లు అవ్వటానికి కూడా ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ డేంజరస్ పరిస్థితుల్లో కూడా ఉంది ఈ ఓవర్ వర్క్. ఇవన్నీ చూస్తే ట్రాక్ రినీవల్ కూడా పెండింగ్స్ ఉన్నాయి అనేది సిఏజీ రిపోర్ట్ ఇచ్చింది. అంటే మీరు డిప్రిసియేషన్ ఫండ్ని ఆ రకంగా ట్రాక్ రినివల్స్ని పెట్టకుండా మీరు వేరే వందే భారత్ పెట్టారనేది కూడా విమర్శలు వస్తున్నాయి. అంటే సిఏజీ రిపోర్ట్లో ఉన్నాయి ఇవన్నీ. మరి ఓవరేజ్ కోచెస్ కూడా ఉన్నాయి. మనం చూస్తున్నాం స్పెషల్ ట్రైన్స్, ఈ ట్రైన్ ఆ ట్రైన్ కొత్త ఇస్తున్నారు, అవన్నీ ఓల్డ్ ట్రైన్స్, ఓల్డ్ కోచెస్ ఇటు తీసుకున్నారు. అంటే దాన్ని కూడా రిన్యూవల్ చేయాలి, మంచి కోచ్లు పెట్టాలి అన్నిటికీ ఆ రకంగా. సో ఇది ఇండియన్ రైల్వేస్ ఫేస్ చేస్తున్న ఎత్తుగడలు. అంటే దీనిపైన మీరు ఈ 1,50,000 కోట్ల బడ్జెట్ అనేది సరిపోదు. ఒకటి ఈ నార్మల్ రైల్వే నెట్వర్క్ని ఇంకా బాగా స్టాండర్డైజ్ చేసి సేఫ్టీ, కంఫర్ట్, అఫోర్డబిలిటీ దానిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే రకంగా బుల్లెట్ ట్రైన్, హై స్పీడ్ ట్రైన్ పైన కూడా చేయాల్సి వస్తుంది. అంటే దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇది చేయడం వల్ల వేరే ట్రైన్స్ని నెగ్లెక్ట్ అనేది చేయకూడదు. వందే భారత్ వల్ల మిగతా ట్రైన్స్ నెగ్లెక్ట్ అయిందని చాలా విమర్శలు వస్తున్నాయి. సో అలా జరగకుండా ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇన్ ప్లేస్. అంటే సాధారణమైన ప్రజలు, రోజు కూలీల నుంచి మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్, ఎలైట్స్, బిజినెస్ వాళ్ళు, వీరందరికీ ఆ రకంగా రైల్వే నెట్వర్క్ ఉపయోగపడాలనేది భావిస్తున్నాం. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ప్లీజ్ టైప్ ఆన్ ది కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్వాలా ఛానల్.